ఇచ్చాడనే విషయాన్ని కొంచెం ఇక్కడ పెట్టేసి మనం కొంచెం పరిచయం వెలికేవాం. ముందుగా ఈనాడు ప్రపంచమంతటా క్రిస్మస్ సంబరాలు జరుగుతుంటున్నాయి. డిసెంబర్ నెల వస్తుందంటే ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి షాపింగ్ మాల్లో, ప్రతి పట్టణాల్లో నక్షత్రాలు కనబడతాయి, లైట్లు కనబడతాయి, కొత్త బట్టలు, కొత్త రంగులు. మరి కొంతమంది అయితే కొత్త కొత్త మేకప్ కిట్లు కూడా స్టార్ట్ చేస్తారు ఈ డిసెంబర్. అయితే వీటన్నిటినీ గూర్చి మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాం. కానీ 2000 సంవత్సరాల వెనక్కి వెళితే అక్కడ ఉన్నటువంటి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ పండుగ ఎలా ఉందంటే, ఆ క్రిస్మస్ లో నిశ్శబ్దం ఉంది, ఆ క్రిస్మస్ లో పేదరికం ఉంది, ఆ క్రిస్మస్ లో నిరాడంబం ఉంది. చెప్పండి, ఆ క్రిస్మస్ లో పేదరికం ఉంది, ఆ క్రిస్మస్ లో నిశ్శబ్దం ఉంది, ఆ క్రిస్మస్ లో నిరాడంబతనం ఉంది. ఎందుకు నిశ్శబ్దం, ఎందుకు పేదరికం, ఎందుకు నిరాడంబతనం అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఈ లోకము రావడానికి, లోకంలో పాపము విస్తరించిపోవడం చూసి ఆయన మానవధారిగా, శరీరధారిగా భూమి మీదకి రావడానికి ఆయన తీర్మానించుకున్నప్పుడు, భూమి మీదకి రావడానికి అనేక రాజు చూశారు. ఇప్పుడు చూడండి, రాజు ఎవరి కుటుంబంలో రాజు, ఒక రాజకుమారుడు ఎవరి కుటుంబంలో పుట్టే రాజకుమారుడుగా పిలువబడతాడు? రాజు కుటుంబంలో పుట్టితే రాజుగా పిలువబడతాడు. అయితే ఇక్కడ రాజుగా పిలువబడుతున్న మన రాజు, రాజులకే రాజు, ప్రభువులకు ప్రభువు, అధిపతులకు ప్రభువు అని పిలువబడుతున్నటువంటి మన రాజు ఈ భూమి మీదకి రావడానికి రాజు కుటుంబంలో ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రాజు కుటుంబంలో కుటంత్రాలు ఉన్నాయి, ఆ రాజు కుటుంబంలో కుట్రలు ఉన్నాయి, ఆ రాజు కుటుంబంలో కలహాలు ఉన్నాయి, ఆ రాజు కుటుంబంలో వేషధారణ ఉంది, ఆ రాజు కుటుంబంలో నరహత్యలు చేసేటువంటి అలవాటు ఉంది, ఆ రాజు కుటుంబంలో వ్యభిచారం ఉంది, ఆ రాజు కుటుంబంలో దొంగతనములు ఉన్నాయి, ఆ రాజు కుటుంబంలో సమస్త విధములైనటువంటి పాపములు ఉన్నాయి. మరి ఆ ప్రాంతం అంతా తిరిగి చూసిన దేవునికి ఎక్కడ దొరకనటువంటి ఒక స్వార్థమైనటువంటి గృహం ఏదైనా ఉందంటే అది ఒక పశువుల, చెప్పండి ఒకసారి ఏంటంటే, ఆ పశువుల పాకలో మొత్తం జీవాలే ఉన్నాయి. ఆ పశువుల పాకలో పేడ వాసన వస్తుంది. ఆ పశువుల పాకలో పేడ, జీవాలు తప్ప, మూడు జీవులు తప్ప ఏమీ లేవు. కానీ అక్కడ కన్య అయిన మరియా గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన ఆ పశువుల పాకలో ప్రభువైన యేసుక్రీస్తుని జన్మనిచ్చాడు. అక్కడ చూస్తే రాజుగా జన్మనించాడు. ఇప్పుడు మనం చూస్తే అక్కడ రాజుగా ఆయన మనం అనుకుంటామా? ఎవరు అనుకోరు. ఎందుకని? ఆమె ఎవరు దారిని పోయామా? దారిని పోతా పోతా పశువుల పాకులు ఆగి, ఆ సత్రంలో స్థానం లేకపోతే పశువుల పాకులు ఆ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె గర్భం నుంచి పుట్టిన వాడు రాజుగా పిలవబడ్డాడా? లోకం దృష్టిలో పిలవబడ్డాడు. అయితే అక్కడ రాజుగా పిలవడానికి ఈ రోజున మనం ఎవరైనా ఒక అధికారిని పిలవాలంటే, ఒక ముఖ్యమంత్రినో, ఒక ప్రధానమంత్రినో, ఏదైనా గొప్ప యాక్టర్నో పిలవాలంటే రెడ్ కార్పెట్ వేసేస్తాం, బందోబస్తు ఉంటుంది, గట్టి హడావుడి ఉంటుంది. కానీ నా రాజు కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి హడావుడి, ఏ విధమైనటువంటి బందోబస్తు, నా రాజు కూర్చున్నప్పుడు 3 జ్ఞానులు 3 సంవత్సరాల నుంచి నడుచుకుంటారు. రక్షకుడు కూర్చున్నాడనే విషయాన్ని దేవదూతలు ఆ జ్ఞానులకు చెప్పిన వెంటనే వారు బయలుదేరి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ రాజు కుమారుడికి, ఆ రాజుకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి కృతజ్ఞతలు అర్పించడానికి బయలుదేరారు. అటువంటి రాజు మన రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజు ఎక్కడ పుట్టాడు? రాజు నగరంలో కాదు. రాజు పుట్టడానికి, ప్రభువైన యేసుక్రీస్తు అనే రాజు పుట్టడానికి రాజు నగరంలో ఆయన పుట్టలేదు. ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఆయన పశువుల పాకలో పుట్టడానికి గల కారణం ఏంటంటే, సత్రంలో ఆ వ్యక్తి
స్థానం ఇయ్యనందుకు. చెప్పండి ఒకసారి. సత్రములో ఇప్పుడు ఆ సత్రము అనే గదిలో, ఆ సత్రములో ఒక గది స్థానం ఇవ్వనందుకు ఆ కన్య మరియా పశువుల పాకలో జన్మనిచ్చింది. మరి ఈ రోజు నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నావా? నిన్న ఒక షాప్ చూస్తుంటే మీకు రాజశేఖర్ సార్, రాజశేఖర్ చాలా మందికి తెలుసు, పెద్ద ఆయన అని మాకు చెప్తా ఉంటే ఒక షాప్ మీద యేసు ప్రభు వారు ఇన్ వస్తే అపవాది అవుట్ అవుతారు. ఎప్పుడైతే అపవాది ఇన్ వస్తే యేసు ప్రభు వారు అవుట్ అయిపోతున్నారు. నేను ఈ మెసేజ్ మన లాస్ట్ నుంచి చదువుతా ఉంటే, నేను దీన్ని ప్రిపేర్ చేసుకుంటుంటే నాకు అనిపిస్తుంది, నిజంగా ఆ సత్రంలో ఆ యజమానుడు మరియకు స్థానం ఇచ్చుంటే దేవుడు ఒక పశువులక సరైనటువంటి గదిలో ఉండేవాడేమో. కానీ ఆమె స్థానంలో ఇవ్వనందుకు ఆయన ఎలాగైతే ఆ యొక్క రక్తపు గుడ్డలో కూర్చున్నాడు, చుట్టబడి ఉన్నాడో, అదే విధంగా ఈ రోజు కూడా మన జీవితాల్లో దేవునికి స్థానం ఇస్తున్నామా? రాజనగరంలో దేవునికి స్థానం లేదు, పశువుల పాకలో దేవునికి స్థానం ఉంది. ఈరోజు దేవుని ఈరోజు నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? లేదంటే ఈ డిసెంబర్ నెలలో వచ్చేటువంటి హంగులు బంధువులకి స్థానం ఉందా? వాస్తవంగా దేవుని మాటలకు, దేవుని వాక్యములకు మన హృదయాల్లో స్థానం ఇవ్వాలి. స్థానం ఇవ్వని నీ హృదయము ఎలాగైపోతుంది? అపవాది ఇన్నైపోతాడు, అపవాది నీలో ఉంటాడు, లోకానికి నీవు బానిసగా ఉంటావు, లోకము దృష్టిలో పండగ క్రైస్తవుడిగా ఉంటావు, లోకము దృష్టిలో నామకార్థమైన క్రైస్తవుడిగా ఉంటావు. కానీ నీ జీవితంలో, కానీ నీ ప్రార్థనలో, కానీ నీ విశ్వాసంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన నీవు యేసుక్రీస్తు ఆ రోజు భూమి మీదకి వస్తాడనే విషయం బైబిల్ గంభీరంగా చెప్తుంది. గంభీరంగా చెప్పిన బైబిల్ యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చాడు. కానీ ఎలా పుట్టాడో తెలుసా? పొత్తి కడుపు రాయక ఆ పొత్తి గుడ్డ ఎలా ఉందంటే బాగా రక్తంతో ఉంది. ఆ రక్తపు గుడ్డ ఎలాగ దేనిని సూచిస్తుందంటే ఆయన శిలువలో ఆయన యొక్క మరణాన్ని సూచిస్తుంది. అర్థమవుతుందా మాట? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు ఆయన పొత్తి గుడ్డలు ఉంటాయి కదా, ఆ పొత్తి గుడ్డలు దేనిని సూచిస్తున్నాయంటే ఆయన మరణానికి గుర్తును చూపిస్తున్నాయి. చూడండి, ఆయన శిలువలో మరణించినప్పుడు ఆయన మీద ఏమున్నది? చిన్న గుడ్డే ఉంది, అవునా? ఆయన కూర్చున్నప్పుడు ఆయన చుట్టింది ఒక గుడ్డ, చిన్న గుడ్డతో. కానీ యేసు ప్రభువు వారు మీకోసం నా కోసం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నీలో నాలో ఉండడానికి స్థానం అనేది ఇవ్వడం లేదు. చాలా వరకు నేను క్రైస్తవునిగా పిలవబడుతున్నాను, క్రైస్తవునిగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక జీవితంలో బలము లేదు. దయచేసి గమనించండి, దినములు చదివి కనుక దినములు సద్వినియోగం చేసుకుని ముందుకు నడవాలి. ఈ హంగులో లేదు క్రిస్మస్, బట్టలో లేదు క్రిస్మస్, దేంట్లోని క్రిస్మస్, మన ఆత్మీయ జీవితంలో ఉన్నది క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్రంలో స్థానం లేదు, సత్రంలో స్థానం లేదు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తుకి స్థానం లేదు. యేసు ప్రభువు వారు రాజనగరిలో పుట్టలేదు, పశువుల పాకలో ఉంటాడు. మన కోసం వస్తాడన్నాడు, వచ్చాడు. యేసు ప్రభువు వారికి సత్రంలో స్థానం లేదు. ఈ రోజు కూడా గమనించాలి మాట, సత్రంలో స్థానం లేదు. ఈ రోజు ఎక్కడ స్థానం లేదు? హృదయమునుడే తలుపు నొక్క యేసు నాదుండు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అనే తలుపు వద్ద నా చిన్నప్పుడు చూసే క్యాలెండర్లో ఆయన ఆ తలుపును పట్టుకొని, కర్ర పట్టుకుని, బొమ్మ పట్టుకుని, కరుపులు ఎత్తుకుని ఇలా కొడతా ఉంటాడు. కానీ అక్కడ ఏమో తీసేవాడు లేదు. ఆయన ఆయనకు సత్రంలో స్థానం లేదు, ఇప్పుడు కూడా స్థానం లేదు. ఇప్పుడు పరిస్థితి కొంచెం కూడా మారలేదు. కారణం ఏంటంటే ఇంకా లోక రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడని భ్రమలోనే ఉన్నాం.
లోకరక్షకుడు నీ పాప భారం నుంచి ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. నీకు రక్షణ కలగజేయటకు ఎప్పుడో కూర్చుని ఉన్నాడు. కానీ నీ జీవితంలో స్థానం మాత్రం నువ్వు ఇవ్వడానికి సరైనటువంటి ప్రోత్సాహంలో లేకపోతుంది. ప్రతి ఒక్క మానవాళి కొరకు యేసు ప్రభువు వారు కొన్ని హృదయాల్లో మాత్రమే నేను ఉన్నాను అని చెప్పి, ఇదిగో ఆయన శరీరధారిగా ఉన్నాడని, ఆయన శరీరధారిగా జీవించి మరలా తిరిగి లేచాడని ఆయన ఉనికిని కొందరిలో మాత్రమే కనబడుతుంది. కానీ ఈ దేశంలో, ఈ ప్రపంచమంతట్లో 100కి 20% మాత్రమే నిజ క్రైస్తవులు ఆయన యొక్క ప్రేమను చూపిస్తున్నారంట. మిగతా 80% లోకంలో ఉన్నటువంటి ఆడంబరాలతో నింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కొందరి హృదయాల్లో లోక సంబంధమైన స్నేహం ఉంటుంది, కొందరి హృదయాల్లో పాపపు అలవాట్లతో ఉంటుంది, మరికొందరి హృదయాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు అనేక పనులు అనేటువంటి పిచ్చి పిచ్చి స్కెట్లతో ఉండిపోతుంది. మరి మన హృదయాల్లో ధనాపేక్ష, మన హృదయాల్లో ఉద్యోగం, మన హృదయాల్లో పాపం, మన హృదయంలో లోక ఆశ, మన హృదయంలో మారినటువంటి కట్టులు, మన హృదయంలో మారిన జీవితం ఉంటే మరి మన జీవితంలో దేవుడు ఎలా వస్తాడు గమనించాలి. మన జీవితంలో ఇన్ని ఉంటే మరి యేసయ్యకు స్థానం ఎప్పుడు ఉంటుంది? యేసయ్యకు స్థానం ఎప్పుడు కలిగించగలంటే వీటన్నిటికన్నా ఎక్కువగా దేవుని నడిపిస్తావు చూడు, వీటన్నిటికన్నా ఎక్కువ దేవునికి ప్రాధాన్యత ఇస్తావు చూడు, అప్పుడు దేవుని యొక్క నిజ ఉనికిని మీలో కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ గుండె హృదయంలో, నీ గుండె అనే స్థాయిలో, నీ గుండె అనే గదిలో ఆయన నిలబడడానికి, ఆయన ఉండడానికి, ఆయన నివాసం చేయడానికి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నీకు హృదయమైన తలుపులు ఎప్పుడు తెరుస్తావో, నీ హృదయమైన తలుపులు ఎదుట ఆయన నుంచొని ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె తలుపు తీ. నీ హృదయమైన తలుపు తీ. నీ హృదయంలోకి వచ్చి నేనేం చేస్తానో తెలుసా? పాడైపోయిన నీ బ్రతుకును, పాడైపోతున్న నీ జీవితాన్ని, సమాధానం లేనటువంటి నీ జీవితాన్ని, ఇదిగో పాపంలో మునిగిపోతూ, అజ్ఞానంలో మునిగిపోతూ, జ్ఞాన వారి నుంచి దూరమైపోతూ, సూటిపోటి మాటలతో ఇంకా నీవు నలగబడుతూ, ఇదిగో ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేక, ఇదిగో ఎంతగా కష్టపడుతున్నా రాబడి నిలబడలేక, ఇదిగో నాలో నేనే కుమిలిపోతూ, నలుగురిలో విలువ లేకుండా, నా అనుకున్న వారి దగ్గర విలువ లేకుండా బ్రతుకుతున్నానని భ్రమలో ఉన్నావు, బ్రతుకుతున్నానని బాధలో ఉన్నావు. నా కుమారుడలే, ఒక్కసారి నీ హృదయం అనే తలుపును తీ. నీ హృదయంలో నేను వచ్చి నీకు మెండైనటువంటి శాంతి సమాధానాన్ని నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటను విశ్వసించినట్లయితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శబ్దాంతరం ద్వారా వినిచిన వారులారా, మీరు అన్య వస్తువైనా సరే, ఏ మతము చెందిన వారైనా సరే, ఇదిగో నా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను మీకోసము శిలువలో రక్తము కాల్చి మరణించి తిరిగి లేచి ఉన్నాను. నీకు నా మీద నమ్మకం లేకపోతే అయితే ఒకసారి ఆలోచించు, నువ్వు నిజంగా ఉన్నావా? నువ్వు నిజంగా ఉన్నావా? అయితే నాతో మాట్లాడి నన్ను దర్శించమని ఎందరో మహానుభావులు, ఎందరో జ్ఞానవంతులు, విద్యావంతులు, కామనులను ఆయన వెతుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ మాచాపాలెం ప్రాంతంలో మన ఫ్లాట్లో ఉన్న హైందవ భక్తుల యొక్క భక్తి చాలా గొప్పది. మీకు తెలుసు లేదు? ఈ ఫ్లాట్ లో ఉన్న వారి యొక్క భక్తి, మన హిందువులు ఉన్నారు కదా, వారి భక్తి చాలా విలువైనది, చాలా భక్తి కలిగి, వారి భక్తిలో పరిపూర్ణత ఉంటుంది. అలాగే మా ప్రాంతంలో కూడా చాలా భక్తి, మన హైందవ సహోదరులకు ఉన్నటువంటి భక్తి చాలా భక్తిగా మంచిగా ఉంటుంది వారి భక్తిలో. కానీ భక్తి విధానంలో వారు కొన్ని మర్చిపోతారు. గొప్పైన భక్తి. కానీ నా నిజ రక్షకుడు అంటున్నాడు, నేను నీతో ఉండటానికి, నీతో నడవటానికి, నీలో ఉండటానికి నీవు దేనిని చూస్తున్నావు? యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకోండి. కీర్తనలో చెప్తా ఉంటాడు దేవుడు, యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకొని మీ పాప క్రియలను విడిచిపెట్టి, మీ పాప రోత బ్రతుకులను విడిచిపెట్టి, ఇదిగో ఆయన వైపు నీ మనసును తిరిగినట్లయితే ఆయన నీకు శాంతి సమాధానం కలగజేస్తాడని మా చిన్నప్పుడు మా ఫాదర్ అని చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు కూడా మన జీవితాల్లో స్థానం లేదని కూడా తెలుస్తున్నాయి. కానీ ఆయనకు నిజంగా మన జీవితాల్లో ఆహ్వానిస్తే నిజంగా మన జీవితం చాలా బాగుంటుంది. హ్యాపీ క్రిస్మస్ అంటున్నాడు కదా, ఆ నిజమైన హ్యాపీ అప్పుడు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన పేదలను కనికరించి గొప్పవారిని ధనికులని, ఆయన పేదలను కనికరించి గొప్పవారిగా ధనికులుగా, ఆస్తులకు కర్తలుగా, శాంతికి సమాధానం కర్తలుగా చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. కానీ చాలా మంది అక్కడే ఆగిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడనే విషయాన్ని గమనించకపోతున్నారు. నమ్మని దేవుడు మన జీవితాలు చేసే కార్యములు అంతా ఇంత అది మన ఊహకు మించనిది, అది మన కంటికి కనబడనిది, అవి మన హృదయానికి గోచరము కానిది. అందుకని ఆయన అంటాడు కదా, నీ హృదయం అనే తలుపుల దగ్గరే నేనున్నాను, మరి నువ్వు ఎందుకు తీయడం లేదని తలుపు ఏమవుతుంది నీ తలుపుల దగ్గర, నీ హృదయంలో ఏమవుతుంది అని అంటే మన హృదయం అంటదంట, ప్రభువా నా హృదయంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి, నా హృదయం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నా హృదయం ద్వారా నా మనసు ద్వారా చేయవలసిన పనులు అనేకములు ఉన్నాయి, మరి నువ్వు ఇప్పుడే వచ్చేస్తాయంట, నువ్వు ఇప్పుడే నీ ప్రాణం వద్దు, నీ ప్రాణం వస్తుందంట. ప్రాణం అన్నదంట ఏంటి ప్రభా, అప్పుడే వచ్చేస్తే నువ్వు హృదయంలోకి, అప్పుడే నేను మారు మనసు పొందిస్తే, అప్పుడే నేను మార్పు చెందిస్తే, అప్పుడే నేను నిన్ను స్తుతిస్తే, అప్పుడే నేను నిన్ను పరిపూర్ణంగా ఘనపరిచేస్తే, మరి నాలో ఉన్న పనులను నేను ఎట్లా దాచుకునేది, నేను ఎట్లా చేయకుండా ఉండేది? అరే నువ్వు అప్పుడే వచ్చేసి, నువ్వు అప్పుడే ఇదిగో నేను వచ్చేస్తున్నాను అంటే నువ్వు ఇప్పుడే రావు, నేను అప్పుడే పోను. అప్పుడే వచ్చేస్తే ఎలా? నేను అప్పుడే ప్రాణం దేవుడు తర్వాత నీ ప్రాణానికి వెలకట్టలేదు. ప్రాణానికి వెలకట్టింది దేవుడు. నీవు జీవించి ఉన్నప్పుడు మాత్రమే దానిని సరి చేసుకోవాలి. నీలో ప్రాణం ఉండగా నీ దేహమునకు దీపము కన్ను కనుక ఆ కంటిని నువ్వు పవిత్రముగా చూసుకోవాలి. మన కంటితో దేనినైతే మనం చూస్తామో, మన కంటితో దేనినైతే మనం ఆలోచిస్తామో అది మన మనసుకు చేరుతుంది. ఆ మనసు ఏం చేస్తుందంటే మన అలవాటును మార్చుతుంది. దేవుని స్తోత్రం. రావాలంటే ఏం చేయాలంట? కృప వెంబడి కృపను పొందుచు. కృప వెంబడి కృప మనకి కృప వెంబడి కృప కావాలి మనకి, కానీ మన పనులు కూడా కావాలి. మీకు ఈ మధ్య కాలంలో కొన్ని సాక్ష్యాలు కొంతమంది వీడియో రికార్డ్ చేసి పంపించారు. నాకు సహోదరుడు ఉన్నాడు, హైందవ సహోదరుడు. తను ఏం చేశాడంటే ఒక స్టేటస్ పెట్టాడు. ఒక ఆమె చూసుంటారులే, అలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ఆమె అంటది పొద్దున్నే లేచిందంట, వెంటనే పని అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ భార్య, ఆయన భర్త, ఆమె భర్త, పిల్లలు అందరు కలిసి వాళ్ళ పనికి వెళ్ళిపోతారంట. వెంటనే యేసు ప్రభువు వారు వస్తారంట. యేసు ప్రభువు వారు వచ్చి ఏమంటారంటే, మాట్లాడుకుందా, భుజం మీద చేసి మాట్లాడుకున్నారా అని చెప్పేసి కూర్చో. ప్రభావం అప్పుడే అయింది, కొంచెం బాగా నిన్నను నా పనులు ఉన్నాయంటే యేసు ప్రభువు వారంట వెంటనే 2 దూతలను పంపించంట, వాళ్ళని కూరలు ఏమంటారంట, వీళ్ళిద్దరు ముచ్చటేసుకుంటారా. ఈ విధమైన సాక్ష్యాలు బయలుదేరుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన హైందవ సహోదరులకి అవకాశాన్ని ఇస్తున్నామా లేదా? ఏమని ఇస్తున్నా? ఏంటంట, యేసుప్రభు వచ్చారంట, ఇంకా మనం మాట్లాడుకుందాం అని చెప్తేనంట 2 దేవదూతలు పంపించారంట, వాళ్ళు కూరలు చేశారంట. ఇంకొక ఆమె కూర చేయాలంటే ఎట్ట కూర చేయాలో ఆ టేస్ట్ ఏంటో తెలియాలంటే స్తోత్రంలో తాలింపు వేస్తుందంట, స్తోత్రంలో కొంచెం సాల్ట్ వేస్తుందంట, స్తోత్రం. కొంతమందికి దీన్ని మనం తప్పు పట్టేది లేదు, దేవుడు కార్యం చేస్తుంది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే
గమ్మత్తైన విషయం ఏంటంటే ఆమె భుజం మీద చేసి రా మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? ఇట్లా అలాంటి వాళ్ళు మీరు చెప్పండి, నాకు నేను రికార్డ్ చేసి పెడతాను. హల్లెలూయా. చూడండి, క్రైస్తవ్యాన్ని ఎంతగా దిగజారు చేస్తున్నాము. నిజంగా క్రీస్తు యొక్క ఆనందాన్ని, క్రీస్తులో ఉండేటువంటి ఆశీర్వాదాన్ని పొందలేకుండా, క్రీస్తులో ఉండేటువంటి సత్యాన్ని రుచి చూడకుండా ఎంతగా దిగజారిపోతున్నారో, ఎంతగా కింద పడిపోతున్నారో, ఎంతగా గిలిగిలి పడుకుంటున్నారో ఈ క్రైస్తవంలోనే అడగబడుతుంది. కాబట్టి క్రీస్తు యొక్క జనన దినాన్ని మనం జరుపుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం వస్తుంది పోతుంది, కానీ మనలో నిజంగా ప్రార్థన బలాన్ని పెంచుకోవాలి. ప్రార్థన బంధం, ప్రార్థన బలం, ప్రార్థన జీవం మనలో ఇంకా బలపడాలి. ప్రార్థన జీవం మనలో లేకపోతే, ప్రార్థన బలం మనలో లేకపోతే మన జీవితానికి అనేది జీవించుచున్నానన్న పేరు మాత్రమే. తీసుకో. ఎవరు షాపుకుంటే ఒక చాక్లెట్ అండి. అందరూ చెప్తే అందరికి చాక్లెట్. షార్ప్ ఉండాలి. రాదు. చెప్పండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు మొదట ఏం లేదు, రాజనగరులో స్థలము లేదు. రెండవది ఆయనకు సత్రములో, మూడవది ఆయన భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. ఇందాక మనం చదివి అక్కడ ఆగమని చెప్పాను. ఎక్కడ అది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన లోకములకు రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ఏ వ్యక్తి కూడా పాపములో నశించకుండా, ఏ వ్యక్తి కూడా నరకానికి పోకుండా, ఏ వ్యక్తి కూడా తన జీవితానికి తన ద్వారా తనే పతనానికి గురి చేసుకోకుండా ఆయన నిత్య జీవం పొందడానికి, ఆయన నిత్యాన్ని నీకివ్వడానికి, ఆయన వెలుగు నీకివ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి రావడము గొర్రెల జ్ఞానుల ద్వారా ఆయన మనకు తెలియజేశాడు. దేవునికి సువార్తను తీసుకొచ్చింది. ఇదిగో నేడు లోకరక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పింది. గొర్రెల జ్ఞానులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆ గొర్రెల జ్ఞానం వల్ల నీవెందుకు ఉండకూడదు? ఈరోజు ఆ గొర్రెల జ్ఞానుల వల్ల నీవెందుకు వ్యవహరించకూడదు? వారిలో భయం లేదు, వారిలో బెదురు అసలు లేదు, కళ్ళు పెద్దలు చేశారు. వాళ్ళలో భయం లేదు, బెదురు లేదు. కళ్ళు కొరికేశారు. మరి ఏం కావాలి? ఎప్పుడు కాదు నీకు ధైర్యం? యేసు సువార్తను ప్రకటన చేయడానికి ధైర్యం కావాలి. యేసు సువార్తను వెదజల్లడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం మనలో ఉంటే, మనము యేసు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామనే విషయాన్ని తెలుసు. ఆయన భూమికి ఎందుకు వచ్చారంటే పేదవారిని, దీనులను పైకి లేచి వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. గుడ్డలతో చుట్టబడిన యేసుక్రీస్తుని మనం చూస్తామే. ఆ గుడ్డలతో చుట్టబడి ఉన్న దానికి కారణం, దానికి గుర్తు ఏంటంటే ఆయన శిలువలో మరణించేటప్పుడు ఆయన ఒంటి మీద ఉండే ఆ చిన్న అంకి దానికి గుర్తుగా పిలవడు. అందుకనే ఎందుకు దేవుడు మనిషికి రావాల్సి వచ్చిందంటే, దేవుడు మన పాపము నిమిత్తము ఈ భూమి మీదకి రావడానికి పర్పస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న వారందరికీ దేవుడు లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంత కాదు, చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో హిందువులు ఉన్నారు, ఆ ప్రేమలో ముస్లింలు ఉన్నారు, ఆ ప్రేమలో నాస్తికులు ఉన్నారు, ఆ ప్రేమలో వ్యభిచారులు ఉన్నారు, ఆ ప్రేమ
మోసగాళ్ళు ఉన్నారు, ఆ ప్రేమలో దొంగలు ఉన్నారు, ఆ ప్రేమలో అబద్ధకులు ఉన్నారు, ఆ ప్రేమలో అందరూ ఉన్నారు. కానీ మనిషి వాడి బుద్ధిని మార్చుకోవట్లేదు. వాస్తవంగా మనిషి చాలా మంచివాడు, వాస్తవంగా మనిషి చాలా గొప్పవాడు. కానీ మనిషికి ఉన్నటువంటి బుద్ధి అలవాటు అతన్ని పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు ఆ పాడైపోయిన బుద్ధిని, ఆ పాడు చేస్తున్నటువంటి అలవాటును మార్చడానికి నేను ఎదురుకు వస్తున్నాను. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఇదిగో నా దీని స్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు, నాకున్న పరిస్థితుల్లో గుండా నేను వెళ్తున్నా, నాకున్న ఇబ్బందులు గుండా నేను వెళ్తున్నా, ఇదిగో నీ పాదాల చుట్టూ నేను నిల్చున్నా, నన్ను జ్ఞాపకం చేసుకున్నానంటే ఆయన ఖచ్చితంగా నీకు విడవగా నీతో ఉండి నీకు మేలు చేసి నీకు శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన నీ ముందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకమును ప్రేమించడమే కాదు, దేవుని నమ్ముకున్న వారు, దేవుని ప్రేమించేవారు ఎంతగా కష్టపడతారో, ఎంతగా శ్రమ పొందుతారో, ఎంతగా భారాన్ని అనుభవిస్తారో అది అంతా ఇంత కాదు. దేవుని నమ్ముకోవడం అంటే, దేవుని నమ్ముకున్న తర్వాత వాటిని సేవ చేయాలంటే, లేకపోతే పరీక్షల్లో విశ్వాసం ఉండాలంటే సాదా సీదాగా అయిపోదు. దేవుని నమ్ముకున్న వారు, దేవునితో నడవాలనుకున్న వారు చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో చేయవలసిన పని ఏంటంటే నీవు నీ మనసుని దృఢపరచుకోవటమే. ముగింపులోకి వస్తున్నాను. దేవుడు నీ కోసం ఎంతగా ప్రేమించాడంటే, నిజంగా దేవుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నిజంగా దేవుని యొక్క ప్రేమకు నిలవెత్తు నిదర్శనంగా బైబిల్ ఎవరైనా చూపించారంటే ఎవరైనా చెప్తారు? మీరు తక్కువ చెప్పండి. యేసు ప్రభు కాకుండా ఇప్పుడు సంవత్సరం మొత్తం మీరు వాక్యాలు వింటున్నారుగా, 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులు చేతులు ఎత్తండి. 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులు నోటి మీద వేసుకున్నానంటే టీచర్ గారు 10 సంవత్సరాలు క్రైస్తవులు ఉన్నారు కదా. మేము ఎవడా కుదరదంటే మన హ్యాపీ బర్త్డే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలుసు 10 సంవత్సరాలు, కనీసం 5 సంవత్సరాలు వేసుకో. ఈ బైబిల్లో నా దగ్గర ఉన్న బైబిలే మీ దగ్గర కూడా ఉంది, నా దగ్గర నాకేలా మీ బైబిల్లో కూడా ఉంది. అయితే దేవుడు ప్రేమించినట్టు అంటే దేవుడు చెప్పినట్టు చేసి అసలు ఎవడు ప్రేమించిన రీతిలో ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఎవరు? ఏమని? ఏం ప్రేమ చెప్పండి. యోహాను. ఏం చేశారు ఆయన? ఏ యోహాను? శిష్యుడైన యోహానా? కొద్దిసేపు వాళ్ళు వచ్చేదాకా టైం చెప్తారంటే టైం రాదు. హల్లెలూయా. యోహాను పద్మాసు దేవుని యోహానా సార్ కదా? శిష్యుడైన యోహానా కాదు. మరి ఎవరు? ఇంకా హానోకు 300 సంవత్సరాలు చదువుతూ నడిచాను. ఇంకా యేసోబు కాదు. ఇంకా ఇప్పుడు యేసుప్రభు ఉన్నారండి. మీకు ఇంకా చెప్తాను. నన్నే పిలిచారు అనుకున్నాను. అది జార్జ్ ముల్లారి ఏడున్నారంటే నేను దొంగతనం చేస్తా ఉన్నాను, సినిమాలు చూస్తా ఉన్నాను, ఇప్పుడు రా నేను వెళ్ళాను అనుకున్నాను. వినిపిస్తుంది కదా అక్కడ దాకా? నేను సినిమాలు చూస్తా ఉన్నాను, ఇప్పుడు రాను నేను అని చెప్పేసి కూడా చెప్పాను. కొడితే గింగిరాలు తిరుగుతూ ఆడికి వెళ్తూ నేను చెప్పిందని చేయి అని చెప్పాడు. సర్లే ప్రభావం చెప్పి వచ్చాను. ఆయన చెప్తా ఒక మాట చెప్పాడు, అక్కడికే వెళ్ళు, ఆమెనే చూడు, ఆమెనే పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆమెను పెళ్లి చేసుకోవాలి నేను అని అన్నాడు. నేను బైబిల్లో నుంచి ఎట్లా చెప్తాను, మీ చూపుల తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చారండి? హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తున్నమ్మా బాబా. హల్లెలూయా. నేను సప్పమాలు వేసుకుంటున్నా, నా గొంతు పంపించాను. నేను చెప్తున్నాను, యేసు పిలిచాను నన్ను, అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు.
కానీ ఆ అమ్మాయి నేను చేసుకున్నాను. కానీ ఆయన ప్రేమకు నిదర్శనంగా వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? వామ్మో.